హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సైన్షియా 5. ప్రీవియస్ క్లాస్లో మనము రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి అయితే నేర్చుకున్నాం కదా. ఈరోజు క్లాస్లో జెనెటిక్స్ గురించి నేర్చుకుందాము. అసలు జెనెటిక్స్ అంటే ఏంటి? జెనెటిక్స్ అంటే నథింగ్ బట్ మన పేరెంట్స్ నుంచి మనకు కొన్ని క్యారెక్టర్స్ అనేవి ట్రాన్స్మిట్ అవుతాయి అన్నమాట. అలానే వేరియేషన్స్ అనేవి కూడా మనం చూడొచ్చు. హెరిడిటీ పరంగా కొన్ని క్యారెక్టర్స్ ఏంటి అంటే లైక్ నోస్ కానీ, స్కిన్ టోన్ కానీ, అలానే మనకు ఫిజికల్ అపీరెన్సు, అలానే వే ఆఫ్ యాటిట్యూడు, ఇలాంటివన్నీ కూడా మనకు జీన్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అట్ ద సేమ్ టైము వేరియేషన్ అనేది కూడా వస్తుంది. సపోజ్ ఇప్పుడు బ్లాక్ కలర్లో ఉన్న పేరెంట్స్కి వైట్ కలర్ ఉన్న కిడ్స్ ఉంటారు. అలానే అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్న వాళ్ళకి ఎడ్యుకేటెడ్ కిడ్స్ ఉండడం చూస్తూ ఉంటాం మనం సొసైటీలో. అట్ ద సేమ్ టైం ఇలానే కాకుండా సమ్ టైప్ ఆఫ్ డిసీజెస్ అనేవి కూడా మనకు త్రూ పేరెంట్స్ ద్వారా వస్తుంటాయి అన్నమాట. లైక్ బాల్నెస్, అలానే కలర్ బ్లైండ్నెస్, డయాబెటిక్, ఇలాంటివన్నీ కూడా మనకు త్రూ పేరెంట్స్ ద్వారా ఆఫ్ స్ప్రింగ్స్లో అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. జెనెటిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ దట్ డీల్స్ విత్ హెరిడిటీ, transmission of characters from parents to offsprings, that is called heredity. నెక్స్ట్ వేరియేషన్ అనేది కూడా చూడొచ్చు అనమాట. జనరల్గా పేరెంట్స్ నుంచి వచ్చే క్యారెక్టర్స్ కాకుండా వేరే క్యారెక్టర్స్ కూడా, ఇప్పుడు సపోజ్ పేరెంట్స్కి కొంచెం స్టడీస్ ఇంట్రెస్ట్ ఉండదు, బట్ ఆఫ్స్ప్రింగ్స్లో స్టడీస్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని మనం చూడొచ్చు. సపోజ్ పిల్లలకి కొంతమందికి డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. పేరెంట్స్కి అసలు దాని గురించి అస్సలు అవేర్నెస్ కూడా లేకుండా ఉండొచ్చు. దట్ ఈస్ మీన్ వేరియేషన్ అనమాట. డిఫరెన్సెస్ని కూడా మనము ఇండివిజువల్స్లో చూడొచ్చు అనమాట. ఒకటి హెరిడిటీని చూడొచ్చు, వేరియేషన్ని కూడా చూడొచ్చు అనమాట. వేరియేషన్ అంటే ఏంటి? డిఫరెన్సెస్ అమంగ్ ఇండివిజువల్స్ ఆఫ్ ద సేమ్ స్పీసీస్. సో మన ఆఫ్ స్ప్రింగ్స్ కూడా ఎలా ఉంటారంటే సేమ్ మనలాగానే ఉంటారు, బట్ యాటిట్యూడ్స్ కానీ కొన్ని బిహేవియర్స్ అన్నీ ఇవన్నీ కూడా చేంజెస్ అయితే మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ సైంటిస్టులను అయితే చూద్దాము. గ్రిగర్ మెండల్, హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. సో ఆయన పైసమ్ సటైవం పీ ప్లాంట్ ఉంది కదా, దానిపైన రీసెర్చ్ చేసి లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది కనుక్కున్నారనమాట. లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషను, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసర్ట్మెంట్ అనమాట. ఈ మూడు లాస్ని అయితే మెండల్ కనుక్కోవడం జరిగింది ఇన్ పీ ప్లాంట్స్. పీ ప్లాంట్ని మదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటారు. మదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటారు. పైసమ్ సటైవం ఈజ్ ద సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ సైంటిస్ట్ వాల్టర్ సుటాన్ అండ్ థియోడోర్ బోవేరీ. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే క్రోమోజోమ్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది కనుక్కున్నారనమాట. క్రోమోజోమ్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. క్రోమోజోమ్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఇన్ జీన్. నెక్స్ట్ థామస్ హంట్ మార్గన్. he is also father of modern genetics. Father of modern genetics. ఈయన వేటిపైన ఎక్స్పెరిమెంట్ చేశారంటే డ్రోసోఫిలా మెలనోగాస్టర్. ఇదొక సమ్ టైప్ ఆఫ్ ఈగల్ అనమాట. వీటిపైన రీసెర్చ్ చేసి ఈయన లింకేజ్ అండ్ క్రాసింగ్ ఓవర్ అనేది కనుక్కున్నారనమాట. థామస్ హంట్ మార్గన్. నెక్స్ట్ వాట్సన్ అండ్ క్రిక్. వీళ్ళు ఏం చేశారు? డబుల్ హెలిక్స్ మోడల్ ఆఫ్ డిఎన్ఏని కనుక్కున్నారు ఇన్ 1953.
యావరీ, మెక్లియోడ్, మెక్కోటే వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేశారంటే డిఎన్ఏ యాజ్ ఏ ట్రాన్స్ఫార్మింగ్ ప్రిన్సిపల్స్ అనేది కనుక్కున్నారనమాట. నెక్స్ట్ హెర్షీ అండ్ చేజ్ వీళ్ళిద్దరు ఏం చేశారంటే డిఎన్ఏ యాజ్ ఏ జెనెటిక్ మెటీరియల్ యూజింగ్ బ్యాక్టీరియోఫేజెస్. సో బ్యాక్టీరియోఫేజెస్లో డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ని అయితే కనుక్కున్నారు. నెక్స్ట్ మిసెల్సన్, స్టాల్ వీళ్ళిద్దరూ సెమీ కన్జర్వేటివ్ డిఎన్ఏ రెప్లికేషన్ కనుక్కున్నారు. వాట్ ఈస్ మీన్ బై రెప్లికేషన్ అంటే నథింగ్ బట్ డిఎన్ఏ స్టాండ్ అనేది ఇంకొకటి ఫామ్ అవ్వడం అనమాట, న్యూ ఫార్మేషన్ అనేది జరగడము. సెమీ కన్జర్వేటివ్ డిఎన్ఏ రెప్లికేషన్ని కనుక్కున్నారు మిసెల్సన్ అండ్ స్టాల్. నెక్స్ట్ బీడెల్ అండ్ టాటమ్ వచ్చి 1 జీన్ 1 ఎంజైమ్ హైపోథీసిస్ని కనుక్కున్నారు. బీడెల్ అండ్ టాటమ్ వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ చేశారు ఇన్ జెనెటిక్స్. మెండెల్ వచ్చి ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, నాట్ ఫాదర్ ఆఫ్ సైటోజెనెటిక్స్. సో మాలిక్యులర్ బయాలజీకి కూడా ఫాదర్ అయితే కాదు, ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. సో కొన్ని జెనెటిక్ టర్మినాలజీ అయితే చూద్దాము. వాట్ ఈస్ మీన్ బై జీన్ అంటే జీన్ అనేది ఒక సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. జనరల్గా డిఎన్ఏ ఎలా ఉంటుంది, డబుల్ హెలికల్ స్ట్రక్చర్లో ఇలా ఉంటుంది కదా, ఇలాగా మన కర్లీ హెయిర్ ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలాగా డబుల్ హెలికల్ మోడల్లో ఉంటుంది. ఈ దీనిలో ఒక సెగ్మెంట్, a gene is a segment of DNA that carries information for a functional product. సో డిఎన్ఏలో మనం ఏమేమి చూడొచ్చు, న్యూక్లియోటైడ్స్, న్యూక్లియోసైడ్స్, అలానే ఫాస్ఫేట్స్, బేసెస్ ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట. యూజువల్లీ ఏ ప్రోటీన్ ఆర్ ఫంక్షనల్ ఆర్ఎన్ఏ. సో ఇది జీన్ అనేది ఒక ఫంక్షనల్ ప్రోడక్ట్ అనమాట. ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది. నెక్స్ట్ అలీల్స్ అంటే ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ జీన్, ఒకే జీన్లో ఉండే ఆల్టర్నేటివ్ ఫార్మ్స్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే టాలు, డ్వార్ఫ్ ప్లాంట్స్ తీసుకున్నట్లయితే టాలు, డ్వార్ఫ్ ఈ రెండు కూడా అలీల్స్ అంటారు. టీ అండ్ స్మాల్ టీ. స్మాల్ టీ అంటే డ్వార్ఫ్ కండిషన్. వీటిని ఏమంటారంటే అలీల్స్. అలానే రౌండ్ అండ్ రింకిల్డ్ దీన్ని కూడా అలీల్స్ అనే అంటారు. జీనోటైప్ అంటే ఏంటి అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అన్ ఆర్గానిజం. సో ఇది టాల్ కదా, ఇది కూడా టాలే, ఎందుకంటే ఒక రెసెసివ్ ఉంది, ఒక డామినెంట్ ఉంది. ఇది వచ్చి డ్వార్ఫ్ వస్తుంది, ఎందుకంటే రెసెసివ్ కదా, స్మాల్ టీ ఉంది కాబట్టి రెసెసివ్. ఇవన్నీ కూడా మనకు జెనెటిక్ కాన్స్టిట్యూషను. బట్ మనకు కనిపించేదేమో రెండు పొడవు చెట్లు, రెండు టాల్ ట్రీస్, ఒకటి స్మాల్ ట్రీ, డ్వార్ఫ్ ట్రీ అన్నమాట. బట్ జెనెటికల్ కాన్స్టిట్యూషన్లో ఏమవుతుంది, మనకు 3 లెవెల్స్ అనేవి కనిపిస్తుంది. ఎక్స్టర్నల్గా మనకు అబ్జర్వబుల్ క్యారెక్టర్లో ఏమో 2 మాత్రమే కనిపిస్తుంది. బట్ జెనెటిక్లో వచ్చి ఇది టాల్ అనేది డామినెంట్లోనే ఉంది చూడండి. బట్ ఇక్కడ వచ్చి టాలు, స్మాల్ టీ హెట్రోజైగస్ అనమాట. సో టీ అనేది డామినెంట్ టైప్, టాల్ అనేది డామినెంట్గా ఉంటుంది. సో 2 టాల్ ట్రీస్ అనేది చూడొచ్చు. జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అనేది జీనోటైపు, ఫిజికల్ అబ్జర్వేషన్ అనేది ఫినోటైప్ అనమాట. మనకు ఎక్స్టర్నల్గా ఏమైతే కనిపిస్తుందో దాన్ని ఫినోటైప్ అంటారు. ఫినోటైప్ మీన్స్ అబ్జర్వబుల్ క్యారెక్టరిస్టిక్. టాలు ఆర్ డ్వార్ఫ్, ఇక్కడ చూసాం కదా 2 టాల్ ప్లాంట్స్, ఒక స్మాల్ ప్లాంట్ ఆర్ డ్వార్ఫ్. మనకి ఏదైతే ఎక్స్టర్నల్గా కనిపిస్తుందో దాన్ని ఫినోటైప్ అంటారు.
హోమోజైగస్. బోత్ అలీల్స్ ఆర్ ఐడెంటికల్. రెండు కూడా మనకు ఐడెంటికల్గా ఉంటే దాన్ని హోమోజైగస్. ఎయిదర్ క్యాపిటల్ టీ ఆర్ స్మాల్ టీ, అలానే క్యాపిటల్ ఆర్ రౌండ్ షేప్, రింకిల్కి వచ్చి స్మాల్ ఆర్ఆర్. సో హెటెరోజైగస్ అంటే రెండు డిఫరెంట్గా ఉండడము. అదే హోమోజైగస్ అంటే ఐడెంటికల్గా ఉండడం, రెండు కూడా సేమ్గా ఉండడం అన్నమాట. హెటెరోజైగస్, టూ డిఫరెంట్ అలీల్స్. క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, అలానే క్యాపిటల్ వై స్మాల్ వై, ఇవన్నీ కూడా హెటెరోజైగస్. హెటెరో అంటే టూ డిఫరెంట్ అన్నమాట, టూ డిఫరెంట్ అలీల్స్. సో క్యాపిటల్ వై ఉంది, స్మాల్ వై ఉంది. బట్ ఫిజికల్ అపీరెన్స్లో ఏమవుతుంది, మనకు అపీరెన్స్ ఏమో నార్మల్గా ఎల్లో గ్రీన్ కదా, ఎల్లోనే డామినెంట్గా ఉంటుంది. నెక్స్ట్ డామినెంట్ అలీల్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఏ హెటెరోజైగస్ కండిషన్. డామినెంట్ అలీల్ని ఎప్పుడు కూడా మనము హెటెరోజైగస్లో మాత్రమే చూడొచ్చు. నెక్స్ట్ రెసెసివ్ అలీల్, యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ వెన్ ప్రజెంట్ ఇన్ హోమోజైగస్ కండిషన్. సో హోమోజైగస్లో స్మాల్ టీ స్మాల్ ఆర్, రెసెసివ్ని మాత్రము మనము హోమోజైగస్ కండిషన్లో మాత్రమే చూడొచ్చు. యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ ఓన్లీ వెన్ ప్రజెంట్ ఇన్ హోమోజైగస్ కండిషన్. రెసెసివ్ అలీల్. These are the terms used in genetics. Mendel and his experiments. సో మెండెల్ జనరల్గా ఏ ప్లాంట్ని యూస్ చేసుకున్నాడు, గార్డెన్ పీన్ అయితే యూస్ చేసుకున్నాడు తన ఎక్స్పెరిమెంట్స్కి. వై డిడ్ మెండెల్ సెలెక్ట్ పీ ప్లాంట్? సో రీజన్స్ ఏంటి అంటే షార్ట్ జనరేషన్ టైము, సో త్వరగా పెరగడము, అలానే క్రాసింగ్ ఓవర్ అనేది కూడా జరుగుతుంది దీనిలో. ఈజీలీ అబ్జర్వబుల్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్, అలానే సెల్ఫ్ పాలినేషన్ జరగడము. సో డిఫరెంట్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. మనకు పైసం సటైవం చూసినట్లయితే ఎల్లో కలరు, గ్రీన్ కలరు, స్టెమ్ లెంత్ అనేది డిఫరెంట్గా ఉండడము. నెక్స్ట్ వచ్చి సీడ్ యొక్క షేపు, పార్ట్ షేపు, ఇలాగా డిఫరెంట్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉండడం వలన పీ ప్లాంట్ని అయితే చూస్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ ఆర్టిఫిషియల్లీ క్రాస్ పాలినేషన్ అనేది ఈజీగా, సో కండిషన్స్ని యూస్ చేసామంటే ఆర్టిఫిషియల్ క్రాస్ పాలినేషన్ అనేది ఈజీగా చేపించవచ్చు అనమాట. నెక్స్ట్ సెవరల్ జనరేషన్స్ కెన్ బి స్టడీడ్, అలానే ఇది ఈజీగా కల్టివేషన్ అనేది ఈజీగా పెరుగుతుందన్నమాట. లార్జ్ నెంబర్ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఎందుకు చూస్ చేసుకున్నారంటే ఇవన్నీ కూడా రీజన్స్. వాట్ ఆర్ ద 7 pairs ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అనేది చూద్దాము. స్టెమ్ హైట్ అనేది టాలు, డ్వార్ఫ్. టాల్ అనేది డామినెంట్ క్యారెక్టర్. 2 క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి, ఒకటి డామినెంట్గా ఉంటుంది, ఇంకొకటి వచ్చి రెసెసివ్గా ఉంటుంది. సీడ్ షేప్ అనేది రౌండ్ రింకల్డ్ అనమాట. సీడ్ కలర్ అనేది ఎల్లో గ్రీన్. ఫ్లవర్ కలర్ వచ్చి వైలెట్ అనేది డామినెంట్, వైట్ అనేది రెసెసివ్. సీడ్ కలర్ కూడా ఎల్లో అండ్ గ్రీన్ అనమాట. సో మనం గ్రీన్ పీస్ జనరల్గా చూస్తూ ఉంటాం కదా మార్కెట్లో, గ్రీన్ కలర్లో ఉండేది వచ్చి రెసెసివ్ అనమాట. అదే డామినెంట్ ఫేస్లో వచ్చి ఎల్లో కలర్లో ఉంటుంది. ఫ్లవర్ కలర్ అనేది కూడా వైట్ అనేది రెసెసివ్, వైలెట్ అనేది డామినెంట్.
నెక్స్ట్ పాట్ షేపు, ఇన్ఫ్లాటెడ్, కన్స్ట్రిక్టెడ్. పాట్ కలర్ అనేది గ్రీను అండ్ ఎల్లో. అక్కడ గ్రీన్ వచ్చి సీడ్ కలర్లో గ్రీన్ వచ్చి రెసెసివ్, బట్ పాట్ కలర్లో వచ్చి గ్రీన్ అనేది డామినెంట్. నెక్స్ట్ ఫ్లవర్ పొజిషను, యాక్సియల్, టర్మినల్. దీస్ ఆర్ ద 7 కాంట్రాస్టింగ్ characteristics observed in Pisum sativum. Mendel studied 7 pairs. 7 pairs means 7 2s are 14. Contrasting అదే డామినెంట్ రెసెసివ్ అని 7 పైర్స్లో చూసాం కాబట్టి 14 కాంట్రాస్టింగ్ ట్రైట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఎదరు రెసెసివ్ కానీ డామినెంట్ కానీ. నెక్స్ట్ మెండల్స్ మోనోహైబ్రిడ్ క్రాస్ అయితే చూద్దాము. A cross involving one pair of contrasting characters is called a monohybrid cross. సో ఓకే సింగిల్ పైర్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి తీసుకుంటాము. ఇక్కడ వచ్చి మనం డబుల్ పైర్ అనేది తీసుకోము. సపోజ్ ఎల్లో కలరు, రింకిల్డ్ ఇలా కాకుండా ఓన్లీ ఒక సింగిల్ క్యారెక్టర్ అనేది తీసుకుంటాం. టాలు, డ్వార్ఫు ఈ రెండింటిని తీసుకుంటాం అన్నమాట. టీ స్మాల్ టీ అంటే స్మాల్ డ్వార్ఫ్ ప్లాంట్, అలానే ఇది టాల్ ప్లాంట్. గ్యామెట్స్ ఏమొస్తాయి? టాల్ ప్లాంట్లో వచ్చి అలీల్స్ టీటీ వస్తుంది, డ్వార్ఫ్లో వచ్చి స్మాల్ టీ. F1 జనరేషన్లో క్రాస్ చేసినట్లయితే ఏమవుతుందంటే క్యాపిటల్ టీ, స్మాల్ టీ. క్యాపిటల్ టీ, స్మాల్ టీ. సో దీనిలో కూడా క్యాపిటల్ టీ, స్మాల్ టీ. సో అన్నీ కూడా టాల్ ప్లాంట్స్ అనేవే వస్తాయి మనకు. F1 జనరేషన్లో. అదే సెల్ఫ్ క్రాస్ చేసినట్లయితే F1 జనరేషన్ హ్యాస్ ఆల్ టీటీ. సో హెట్రోజైగస్ కండిషన్ అయితే చూస్తాము, బట్ ఫీనోటైప్లో వచ్చి అన్నీ కూడా టాల్ ప్లాంట్స్ని చూస్తాం. నెక్స్ట్ సెల్ఫ్ క్రాస్ చేసినట్లయితే F1ని సో F1 జనరేషన్లో ఏమొచ్చాయి? క్యాపిటల్ టీ, స్మాల్ టీ కదా. వీటిని సెల్ఫ్ పాలినేషన్ చేసినట్లయితే దీనిలో గ్యామెట్స్ ఏంటి? క్యాపిటల్ టీ, స్మాల్ టీ. సో వీటిని సెల్ఫ్ పాలినేషన్ చేస్తే F2 జనరేషన్లో క్యాపిటల్ టీ హోమోజైగస్ టాల్ వచ్చింది. నెక్స్ట్ హెటరోజైగస్ టాల్ ప్లాంట్. నెక్స్ట్ హెటరోజైగస్ టాల్ ప్లాంట్. స్మాల్ టీ. హోమోజైగస్ డ్వార్ఫ్ ప్లాంట్. డ్వార్ఫ్, టాలు. ఇక్కడ మనకు ఫీనోటైప్లో వచ్చి మొత్తం కూడా 3:1. బట్ జీనోటైప్లో వచ్చి జీనోటైపిక్ రేషియో చూసినట్లయితే 1 ఇక్కడ వచ్చి క్యాపిటల్ టీ. హెట్రోజైగస్ టాల్లో వచ్చి ఇవి 2 ఉన్నాయి కదా. డ్వార్ఫ్ ప్లాంట్ స్మాల్ టీ ఉంది కాబట్టి 1:2:1 అనేది జీనోటైపిక్ రేషియో. బట్ ఫీనోటైపిక్ రేషియో వచ్చి 3:1. F2 జనరేషన్లో టాలు,
3 టాల్ ప్లాంట్స్ చూడొచ్చు, ఒక డ్వార్ఫ్ ప్లాంట్ అనేది చూడొచ్చు. సో జీనోటైపిక్ రేషియో అనేది 1:2:1. ఫినోటైపిక్ రేషియో వచ్చి 3 టాలు 1 డ్వార్ఫ్. ఫినోటైపు 3:1, జీనోటైపు 1:2:1. దిస్ ఈస్ ద మోనోహైబ్రిడ్ క్రాస్. నెక్స్ట్ మెండెల్స్ లాస్ ఏంటి చూద్దాము. ఏమేమి ఉన్నాయి? లాస్ ఆఫ్ డామినెన్స్ 3 లాస్ అనేవి ఉన్నాయి. లాస్ ఆఫ్ సెగ్రిగేషన్ అంటే నథింగ్ బట్ అలీల్ అనేది గ్యామెట్ ఫార్మేషన్లో సపరేట్ అయిపోవడం. దీన్నే ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ లాస్ ఆఫ్ ఇండిపెండెంట్ అసర్ట్మెంట్. దీన్ని వచ్చి డిఫరెంట్ జీన్స్లో చూడొచ్చు. మనం లాస్ ఆఫ్ సెగ్రిగేషను అలానే లాస్ ఆఫ్ డామినెన్స్ని ఓన్లీ వన్ టైప్ ఆఫ్ జీన్లో చూస్తాం. మోనోహైబ్రిడ్ క్రాస్లో మాత్రమే చూస్తాం అన్నమాట. మోనోహైబ్రిడ్లో ఏం చేస్తాము? ఓన్లీ సింగిల్ క్యారెక్టరిస్టిక్స్ని అయితే తీసుకుంటాము. బట్ లాస్ ఆఫ్ ఇండిపెండెంట్లో వచ్చి డిఫరెంట్ జీన్స్ అనేది తీసుకుంటాము. సో డైహైబ్రిడ్ క్రాస్లో వచ్చి లాస్ ఆఫ్ ఇండిపెండెంట్ అసర్ట్మెంట్ని చూడొచ్చు. Law of dominance. When two contrasting alleles occur together in a heterozygote, one may express itself while the other is recessive. సో హెట్రోజైగోట్ తీసుకున్నామంటే ఏంటి? ఒక టాలు ఒక డ్వార్ఫ్ తీసుకున్నామంటే టీటీ కదా, ఆ కండిషన్ని తీసుకున్నామంటే బట్ సింగిల్ తీసుకుంటాం క్యారెక్టరిస్టిక్ని, బట్ వచ్చి హెట్రోజైగోట్ కండిషన్లో తీసుకుంటాం కాబట్టి ఒకటేమో డామినెంట్గా ఉంటుంది, ఇంకొకటి వచ్చి ఇంకొక క్యారెక్టర్ని హైడ్ చేసేస్తుంది అనమాట. వైల్ ద అదర్ ఈస్ మాస్క్డ్. సో హెట్రోజైగోటిక్ కండిషన్ తీసుకున్నట్లయితే టీటీ కదా, ఇది అపీరెన్స్ ఏమో టాల్గా ఉంటుంది. టీ అనేది అలీల్ అనేది డామినెంట్, స్మాల్ టీ అనేది రెసెసివ్. సో ఈ డామినెంట్ ఈ క్యాపిటల్ టీ టాల్ అనేది మనకు జనరల్గా వచ్చి టీటీ హెట్రోజైగోటిక్ కండిషను. అదే టీటీ క్యాపిటల్ టీ చూసామంటే ఇది హోమోజైగస్. నెక్స్ట్ వచ్చి ఇది టాల్ కండిషన్లోనే కనిపిస్తుంది, టాల్గానే ఉంటుంది. బట్ ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇది చూడ్డానికేమో హెట్రోజైగోటిక్ కండిషను, బట్ మనకు అపీరెన్స్ ఏమి టాల్గానే కనిపిస్తుంది. బట్ డామినెంట్ వచ్చి క్యాపిటల్ టీ, ఈ అలీల్ వచ్చి డామినెంట్గా ఉంటుంది. ఈ డామినెంట్ వచ్చి రెసెసివ్ని మాస్క్ చేసేస్తుంది అనమాట. లైక్ మనకు ఇంట్లో ఎవరైనా కొంతమంది డామినెంట్ ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఒక అమ్మాయి నార్మల్గా సాఫ్ట్గా ఉండిందంటే ఇంకొక అమ్మాయి ఆటోమేటిక్గా డామినెంట్గా అమ్మాయికి కావాల్సినవి చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ టాల్ డ్వార్ఫ్ అనేది కూడా సేమ్ హెట్రోజైగోటిక్గానే ఉండడం అనమాట. జనరల్గా మనకు కిడ్స్ ఇద్దరు ఉన్నారంటే అబ్బాయి అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి ఏమో సాఫ్ట్గా ఉండడము, అబ్బాయి అయితే కొంచెము డామినెంట్గా ఉండడం, ఇలాంటివి కూడా చూస్తాం కదా. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మనకు సొసైటీలోనే చూడొచ్చు అనమాట, లా ఆఫ్ డామినెన్స్. నెక్స్ట్ లా ఆఫ్ సెగ్రిగేషన్. ది టూ alleles of a gene separate during gamete formation. సో ఈచ్ gamete receives only one allele. సో ఒక్క క్యారెక్టర్ని మాత్రమే తీసుకుంటుంది అనమాట. జనరల్గా ఒక 2 alleles అనేవి ఉంటాయి. ఆ alleles ఏమవుతాయంటే గ్యామెట్ ఫార్మేషన్ జరిగినప్పుడు సపరేట్గా, ఇప్పుడు క్యాపిటల్ టీ స్మాల్ టీ అనుకో, క్యాపిటల్ టీ స్మాల్ టీ టాల్ డ్వార్ఫ్ అనేది గ్యామెట్ ఫార్మేషన్లో సపరేట్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు ఓన్లీ ఒక్క క్యారెక్టర్ని మాత్రమే, ఒక క్యారెక్టర్ వచ్చి ఒకటి టాలు ఒకటి డ్వార్ఫ్ తీసుకుంటుంది అనమాట. అంతకుముందు వచ్చి ఓన్లీ హెట్రోజైగోటిక్ కదా, అది టాల్గానే కనిపిస్తుంది. బట్ గ్యామెట్ ఫార్మేషన్లో ఏమవుతుందంటే
ఓన్లీ ఒక అలీల్ని మాత్రమే తీసుకుంటుంది. క్యాపిటల్ టీ, స్మాల్ టీ. అలానే ఇక్కడ క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఇన్ కేసు హోమోజైగోస్ తీసుకున్నామంటే క్యాపిటల్ టీ, దీనిలో కూడా ఓన్లీ ఒక అలీల్ గ్యామెట్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఒక అలీల్ను ఇక్కడ వచ్చి 2 డామినెంటే కాబట్టి ఇక్కడ గ్యామెట్స్లో కూడా 2 కూడా డామినెంట్గానే ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చి హెట్రోజైగోటిక్ కండిషను ఒకటి డామినెంట్గా ఒకటి వచ్చి రెసెసివ్గా ఉంటుంది. దీన్నే లా ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్స్ అని కూడా అంటారు. టీటీ ప్రొడ్యూసర్స్ టాల్ అండ్ capital T and T gametes. Alleles do not blend, they segregate. సో ఇవి బ్లెండ్ అయితే అవ్వవు, జస్ట్ సెగ్రిగేట్ అవుతాయి అన్నమాట. సపరేట్ అవ్వడం అంతే సెగ్రిగేట్ అంటే. నెక్స్ట్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. అలీల్స్ ఆఫ్ డిఫరెంట్ జీన్స్ అసార్ట్ ఇండిపెండెంట్లీ డ్యూరింగ్ గ్యామెట్ ఫార్మేషన్ వెన్ ది జీన్స్ ఆర్ ఇండిపెండెంట్లీ అసార్టింగ్. సో దీని వచ్చి డిఫరెంట్ జీన్స్ అనేవి ఉంటాయి. ఆ డిఫరెంట్ జీన్స్ కూడా ఒక్కొక్కటి ఇండిపెండెంట్ గ్యామెట్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా. ఇప్పుడు సపోజ్ మనకు డిఫరెంట్ జీన్స్ అంటే ఇప్పుడు టాల్, ఇది హెట్రోజైగోటిక్ కండిషను, క్యాపిటల్ టీ, స్మాల్ టీ వచ్చింది కదా. దీంతో పాటు ఇంకొక కండిషన్ని కూడా తీసుకోవడము. సపోజ్ ఇప్పుడు టాల్ తీసుకున్నాము, నెక్స్ట్ సీడ్ కలర్ తీసుకున్నామంటే సీడ్ కలర్ వచ్చి ఎల్లో అండ్ గ్రీన్. ఎల్లో అనేది డామినెంట్, స్మాల్ వై అనేది గ్రీన్ కలరు రెసెసివ్. ఇక్కడ వచ్చి 2 జీన్స్ డిఫరెంట్ జీన్స్ని తీసుకుంటాము. ఇక్కడైతే ఓన్లీ ఒక జీన్ని తీసుకుంటాం మోనోహైబ్రిడ్లో. బట్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్లో వచ్చి డైహైబ్రిడ్కి కాబట్టి 2 డిఫరెంట్ జీన్స్ని తీసుకుంటాం అనమాట. ఇదేమో టాల్కి రిలవెంట్, ఇదేమో సీడ్ కలరు. సో ఇక్కడ క్యాపిటల్ వై అంటే ఎల్లో అనేది డామినెంట్, ఇది వచ్చి రెసెసివ్. సో ఇలాగా 2 గ్యామెట్స్ అనే ఫామ్ అవుతుంది. క్యాపిటల్ వై, స్మాల్ వై, ఇదొక గ్యామెట్, ఇదొక గ్యామెట్. అలానే టాల్ కండిషన్లో వచ్చి క్యాపిటల్ టీ, స్మాల్ టీ, ఒకటి డ్వార్ఫ్, ఒకటేమో టాలు. ఇదేమో డామినెంటు, ఇదేమో రెసెసివ్. సో ఇలాగా అలీల్స్ ఆఫ్ డిఫరెంట్ జీన్స్ అసర్ట్ ఇండిపెండెంట్లీ. సో వచ్చి ఒక్కొక్కటి డిఫరెంట్గా ఇండిపెండెంట్గానే ఉన్నాయి. ఒకటి వచ్చి టాల్ గ్యామెట్ ఫార్మేషన్ జరిగిపోయిందనమాట. డ్యూరింగ్ గ్యామెట్ ఫార్మేషన్ when the genes are independently asserting. This is demonstrated by the classical dihybrid cross. సో డైహైబ్రిడ్ క్రాస్లో వచ్చి మనకు లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అయితే చూడొచ్చు. A cross involving 2 pairs of contrasting characters. సో 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్తో డైహైబ్రిడ్ క్రాస్ అయితే చేస్తారు. మోనోహైబ్రిడ్ క్రాస్లో వచ్చి ఓన్లీ 1 pair ఆఫ్ కాంట్రాస్టింగ్, లైక్ టాలు, డ్వార్ఫు, రింకిల్డ్, రౌండ్. సో ఇక్కడ వచ్చి F2 జనరేషన్ అలాగా చూసామంటే ఆర్ఆర్, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్. ఇలాగా 1:2:1 రేషియో అయితే చూడొచ్చు అనమాట జీనోటైప్లో. 3:1 అనేది ఫినోటైప్ రేషియోలో చూడొచ్చు. బట్ ఇది వచ్చి ఓన్లీ మోనోహైబ్రిడ్కి మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది. బట్ ఇక్కడ డైహైబ్రిడ్ క్రాస్లో 2 pairs ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ తీసుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే రౌండ్, రింకిల్డ్, ఎల్లో, గ్రీన్.
రౌండ్ రింకిల్, ఎల్లో, గ్రీన్. సో వీటికి క్రాస్ చేసినట్లయితే మనకు క్రాష్ రేషియో అనేది ఎలా చేస్తారంటే, దీనిలో గ్యామెట్స్ ఏవేవి ఉంటాయి? ఆర్, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై, ఇవి వచ్చి గ్యామెట్స్. ఎఫ్ఎన్ జనరేషన్లో వచ్చి క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, అలానే క్యాపిటల్ ఆర్, స్మాల్ వై, క్యాపిటల్ వై, స్మాల్ ఆర్, స్మాల్ ఆర్, స్మాల్ వై. సో ఇలాగా రేషియో అయితే ఫామ్ అవుతుంది. దీనిలో వచ్చి డామినెంట్ ఏంటి? ఇది డామినెంటు, ఇది డామినెంటు, ఇది డామినెంటు, ఇదేమో రెసెసివ్. సో ఆర్-వై అంటే ఏంటి? క్యాపిటల్ ఆర్ అంటే ఏంటి? క్యాపిటల్ ఆర్ అంటే రౌండ్, రౌండ్, ఎల్లో. ఇది వచ్చి రౌండ్, గ్రీన్. క్యాపిటల్ వై వచ్చి ఎల్లో, స్మాల్ ఆర్ వచ్చి రింకిల్డ్. ఇక్కడ వచ్చి స్మాల్ ఆర్, స్మాల్ వై. స్మాల్ ఆర్ వచ్చి రింకిల్డ్, స్మాల్ వై వచ్చి గ్రీన్. సో ఇది వచ్చి F1 రేషియో. F1 రేషియో. ఈ F1 రేషియోని మళ్ళీ సెల్ఫ్ పాలినేషన్ చేసినట్లయితే, సెల్ఫ్ క్రాస్ చేసినట్లయితే, నెక్స్ట్ చూద్దాము. దీనిలో డామినెంట్గా వచ్చి ఈ మూడు వచ్చి డామినెంటే. ఎందుకంటే రౌండ్ అనేది డామినెంట్ ఫేజ్, ఎల్లో అనేది కూడా డామినెంటే. దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్, ఇవి మూడు కూడా డామినెంట్. బట్ లాస్ట్ వన్ అనేది రెసెసివ్ అన్నమాట. సో వీటి మధ్య మళ్ళీ క్రాస్ చేసినట్లయితే ఏమొస్తాయి చూద్దాము. సో వీటిని క్రాస్ చేసినప్పుడు క్యాపిటల్ ఆరు, స్మాల్ ఆరు, క్యాపిటల్ వై, స్మాల్ వై, వీటిని క్రాస్ చేసినప్పుడు సో హెట్రోజైగోటిక్ కండిషన్నే తీసుకోవాలి, రెసెసివ్ని అయితే తీసుకోరన్నమాట. క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆరు, నెక్స్ట్ స్మాల్ వై, స్మాల్ ఆరు, క్యాపిటల్ వై, స్మాల్ వై, క్యాపిటల్ ఆరు, నెక్స్ట్ స్మాల్ వై, స్మాల్ ఆరు, ఇది వచ్చి రెసెసివ్. నెక్స్ట్ సేమ్ అవే కండిషన్స్. ఇక్కడ నీట్గా వేస్తాను చూడండి. స్మాల్ వై, స్మాల్ ఆరు, స్మాల్ వై, క్యాపిటల్ ఆరు, స్మాల్ వై, స్మాల్ ఆరు, సేమ్. స్మాల్ వై, స్మాల్ ఆరు,
స్మాల్ వై క్యాపిటల్ ఆర్. ఇది వచ్చి క్యాపిటల్ వై స్మాల్ ఆర్, ఇది స్మాల్ వై స్మాల్ ఆర్. సో వీటి రేషియో అనేది చూద్దాము. క్యాపిటల్ వై క్యాపిటల్ వై, సో ఇది డైహైబ్రిడ్ క్రాస్ కాబట్టి 4 వస్తాయి. క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై, ఇది కూడా క్యాపిటల్ వై, క్యాపిటల్ వై క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. దీనిలో క్యాపిటల్ వై క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ ఆర్. నెక్స్ట్ క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ ఆర్. నెక్స్ట్ క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్, స్మాల్ వై క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, స్మాల్ వై క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్. నెక్స్ట్ స్మాల్ వై స్మాల్ వై అంటే ఏంటి, గ్రీన్. నెక్స్ట్ ఇది రౌండ్, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై ఆర్ ఆర్, స్మాల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, స్మాల్ వై స్మాల్ ఆర్ స్మాల్ ఆర్. సో వీటి రేషియో అనేది చూద్దాము. క్యాపిటల్ వై ఇది వచ్చి 1. నెక్స్ట్ వై ఆర్ఆర్, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో 1:, నెక్స్ట్ క్యాపిటల్ వై స్మాల్ వై ఆర్ఆర్ అనేది ఇక్కడ ఒకటి ఉంది. సో 1:2, 2:2. సో ఇది వచ్చి జీనోటైపిక్ రేషియో 1:2, 4:1:2, 1:2:1 అనేది మనం ఈ వేరియేషన్స్ అయితే చూడొచ్చు. జనరల్గా ఫీనోటైపిక్ రేషియో వచ్చి 9:3:1. 9 వచ్చి రౌండ్ ఎల్లోగా ఉంటుంది, 3 వచ్చి రౌండ్ గ్రీన్, 3 వచ్చి రింకిల్డ్ ఎల్లో, 1 వచ్చి రింకిల్డ్ గ్రీన్. 9:3:3:1. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డైహైబ్రిడ్ క్రాస్. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ క్లాసెస్ అయితే చూద్దాము, లైక్ కోడామినెన్స్, బ్లడ్ గ్రూప్స్, ఇవన్నీ కూడా రేపటి క్లాస్లో చూద్దాము. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో సైన్షియా ఫర్ యూ. థ్యాంక్ యూ.